హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 85. ఆమె కారులో ఉన్న పల్లవి వైపుకు గర్వంగా చూసింది. ఆమె మనసులో ఒక రకమైన సంతృప్తి కలిగింది. పల్లవి ఏదో చేసి రాహుల్ సానుభూతిని పొందిందని, కావాలని వాళ్ళ అమ్మమ్మ సమాధి దగ్గరకు అతన్ని తీసుకుని వచ్చిందని కావ్య అయితే అనుకుంది. కానీ పల్లవి ప్రయత్నాలన్నీ వృధా అని కావ్య నమ్మింది. ఎందుకంటే ఈ రోజు తన పుట్టినరోజు. ఈ ప్రత్యేకమైన రోజున రాహుల్ తప్పకుండా తనతోనే ఉంటాడని ఆమెకైతే ఖచ్చితంగా తెలుసు. పక్కనే నిలబడి ఉన్న జ్యోతి కూడా కల్పించుకుంది. రాహుల్ గారు, మా అమ్మగారు ఈ రోజు ఉదయం 5 గంటలకే లేచి తన కోసం పుట్టినరోజు కేక్ తయారు చేసుకున్నారు. దాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుని తినాలి అనుకుంటున్నారు. రాహుల్ కనుబొమ్మలు ముడిచి జ్యోతి వైపుకు చూశాడు. నువ్వు కూడా ఆమెను అలాంటి వెర్రి పని చేయనిచ్చావా ఏంటి? రాహుల్ గొంతులో ఎలాంటి భావం లేదు. అది విని జ్యోతి అసంకల్పితంగా వణికిపోయింది. రాహుల్కి కావ్య మీద ఇష్టం ఉంది, తన మీద కాదు. అనుకోకుండా ఏదైనా తప్పుగా మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకుంటానేమోనని జ్యోతి అయితే భయపడింది. జ్యోతి తనను తను సమర్థించుకోవటానికి తొందరపడి, రాహుల్ గారు, నేను మా అమ్మగారిని వద్దని చెప్పడానికే ప్రయత్నించాను అని చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఆమె మాటలు పూర్తి చేయకముందే కావ్య అడ్డుపడి, రాహుల్, జ్యోతిని ఏమీ అనొద్దు, తన తప్పేమీ లేదు. ప్రతి సంవత్సరం మనం నా పుట్టినరోజును కలిసి జరుపుకుంటాం కదా అని అంది. అలా చెప్పి కావ్య బెరుకుగా రాహుల్ వెనక వైపుకు చూసింది. రాహుల్ ఆమె చూపును అనుసరించి వెనక్కి తిరిగాడు. అక్కడ పల్లవి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. కావ్య చెప్పిన దానికి పల్లవికి వివరణ ఇవ్వాలని అతనికి అనిపించింది. కానీ సరైన మాటలు దొరకలేదు. నిజానికి కావ్య చెప్పింది నిజమేనని అతనికి బాగా తెలుసు. అవును, కావ్య పుట్టినరోజున ఆమెతో కలిసి గడపడానికి తన రోజులో కొంత సమయం కేటాయిస్తానని అతను ఖచ్చితంగా వాగ్దానం చేశాడు కావ్యకు. పల్లవి ప్రశాంతంగా కావ్య చూపులను చూసింది. ఆమెకు గట్టిగా నవ్వాలి అనిపించింది. కావ్య ముఖంలోని భావాలను చూస్తూ ఉంటే తనేదో బాధితురాలైనట్టు నటిస్తుంది. కానీ పల్లవి దృష్టిలో ఆమె నటన తేలిపోయింది. అయితే నటించి ఇతరులకు చిరాకు తెప్పించడం కావ్యకు మాత్రమే తెలిసిన విద్య కాదు, పల్లవికి కూడా తనదైన పద్ధతులున్నాయి. రాజసంతో రాహుల్ దగ్గరకు నడుస్తూ పల్లవి తన చేతిని చాపి అతని వేళ్లతో తన వేళ్లను సున్నితంగా పెనవేసి అతని వైపుకు చూసింది. మనం ఇంటికి వెళ్తున్నాం అనుకున్నానే. పల్లవి గొంతు మృదువుగా ఉంది. ఆమె ఒక సున్నితమైన ముద్దులొలికే పిల్లి పిల్లలా ఉంది. ఇది వినగానే కావ్య ముఖంలో రంగులు మారాయి. ఆమె అసంకల్పితంగా తన చూపును రాహుల్ వైపుకు తిప్పింది. రాహుల్ చూపులు ఒక్కసారిగా అర్థవంతంగా మారాయి. పల్లవి అలా మాట్లాడడం అతనికి నచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది. కావ్య గుండెల్లో బాధ పెరిగింది. పల్లవి రాహుల్ని లొంగ తీసుకుంటుందని ఆమె అనుకుంది. వీలైతే ఇప్పుడే పల్లవిని చీల్చి చెండాడాలి అనిపించింది. కానీ రాహుల్ ముందు తను కోపాన్ని ప్రదర్శించలేదు కదా, అందుకే తనని తాను అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె జాలి గొలిపేలా కనిపించడానికి తన సాయి శక్తిలో ప్రయత్నించింది. మెల్లగా, రాహుల్, నువ్వు నాతో కలిసి నా బర్త్డే జరుపుకుంటావు కదా అని అడిగింది కావ్య. తన బర్త్డే అతనికి ఎంత ముఖ్యమో కావ్య రాహుల్కి గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. అతను తన పుట్టినరోజును తనతో జరుపుకుంటానని ఆమెకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కావ్య, ఈ రోజు నీ బర్త్డే కదా, నీకేది కావాలన్నా కిషోర్కి చెప్పు, అతను రోజంతా నీ సేవలోనే ఉంటాడు. రాహుల్, నువ్వు చెప్పేదని అర్థం ఏంటి? కావ్య నమ్మలేనట్టుగా రాహుల్ని చూస్తూ అడిగింది. తను తప్పుగా విన్నానేమో అని అనుకుంది కావ్య. ఆమె ముఖం చాలా బాధగా అసహ్యంగా మారింది. రాహుల్, నువ్వేమన్నా జోక్ చేస్తున్నావా ఏంటి? రాహుల్ ఇలా అన్నాడు. కావ్య, నేనేమీ జోక్ చేయట్లేదు. కారులో కిషోర్ కోసం వెయిట్ చేయి. లేదు, నాకొద్దు. కావ్య అకస్మాత్తుగా అరుస్తూ గట్టిగా తల ఊపింది కోపంతో. రాహుల్, నేను ఎక్కువగా ఏమీ అడగట్లేదు. నువ్వు నాతో కలిసి నా బర్త్డే జరుపుకుంటే చాలు. ఆమె మాట్లాడుతూ ఉండగా కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది ఆమెను మరింత జాలి గొలిపేలా చేసింది. అయినా సరే రాహుల్ ఏమాత్రం చెల్లించలేదు. కావ్య, నేను ఇప్పటికే హాస్పిటల్లో నీకన్నీ క్లియర్గా చెప్పాను. అలా చెప్పి అతను నేరుగా పల్లవి చేతిని పట్టుకుని కారు వైపుకు నడిచాడు. కారు దిగినప్పుడు పల్లవి చెయ్యి చల్లగా ఉంది. కానీ ఇప్పుడు రాహుల్ పట్టుకోవడంతో ఆమెకు వెచ్చగా అనిపించింది. అకస్మాత్తుగా వారి వెనుక నుండి పెద్దగా శబ్దం వినిపించింది.
అయ్యో అమ్మగారు, ఎలా పడిపోయారు? జ్యోతి భయంతో అరిచింది. కావ్య నొప్పితో విలిపించింది. రాహుల్ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కారు వైపుకు నడవడం కొనసాగించాడు. రాహుల్ కారు ఎక్కబోవడం చూసి కావ్య ముఖం పాలిపోయింది. ఆమె గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది. రాహుల్, చాలా నొప్పిగా ఉంది. దయచేసి నన్ను వదిలి వెళ్ళకు. నా మోకాలు చాలా నొప్పిగా ఉంది రాహుల్. నువ్వు నన్ను వదిలేలేవు. ఈ రోజు నా పుట్టినరోజు. ఈసారి కావ్య తన బర్త్డే గురించి పదే పదే గుర్తుకు చేస్తూ రాహుల్ తన బర్త్డే ప్రాముఖ్యతను గుర్తు చేసుకుని తనతోనే ఖచ్చితంగా ఉండాలని కోరుకుంది కావ్య. అది ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్న వాగ్దానం. ఆ క్షణంలో రాహుల్ కారు ఎక్కడం ఆపాడు. అతను ఏదో చెప్పాలి అనుకున్నట్టు పల్లవి వైపుకు చూశాడు. పల్లవి రాహుల్ ముఖంలోని అయిష్టతను చూడనట్టుగా నటించింది. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసి, నాతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నానని మీరే కదా చెప్పారు అని అంది. ఒకవేళ రాహుల్ ఇప్పుడు కావ్య కోసం తనను వదిలి వెళ్తే భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తాడు. అప్పుడు తను తన జీవితంలో కావ్యను ఎప్పటికీ వదిలించుకోలేడు. తను ఎప్పుడూ కావ్య నీడలోనే బ్రతకాల్సి వస్తుంది. అది ఏమాత్రం పల్లవికి ఇష్టం లేదు. రాహుల్ తన చూపును కిందకి దించి మెల్లగా సరే అన్నాడు. తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా కారు ఎక్కాడు రాహుల్. అయితే పల్లవి కారు ఎక్కలేదు. ఆమె అతని వైపుకి చూసి మీరు వెళ్ళండి అని అంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు అని రాహుల్ అయోమయంగా అడిగాడు. నేను ఆమెను ఒకటి అడగాలి, కంగారు పడకండి. నేను ఆమెను ఏమీ చేయను, అర్థమైందా? రాహుల్ ఇంకేమీ అడగలేదు. అతను కారు స్టార్ట్ చేసి నేరుగా ముందుకు నడిపాడు. అది చూసి కావ్య నేల మీద కుప్పకూలిపోయింది. రాహుల్, రాహుల్ అని అరిచింది. కానీ ఆమె ప్రయత్నం వృధా అయింది. కారు ఆగలేదు. కావ్య ఆశ్చర్యపోయింది. ఆమె రక్తంతో నిండిన కళ్ళు కారు వైపుకు రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఇలా మారుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు, నమ్మలేదు. కొద్దిసేపటి క్రితం విజయం తనదేనని ఆమె ఎంత నమ్మకంగా ఉంది. రాహుల్ చాలా కాలంగా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డే ఆమెతోనే గడుపుతున్నాడు, జరుపుకుంటున్నారు. ఇప్పుడు అతను తనను వదిలేశాడని ఆమె నమ్మలేకపోతుంది. కోపంతో కావ్య ముఖం వంకర తిరిగిపోయింది. ఆమె భయంకరంగా కనిపించింది. ఈ అనర్థనంతటికీ పల్లవియే కారణమని ఆమెను నిందించింది. పల్లవి రాహుల్ మనసులో విషం నింపిందని ఆమె నమ్మింది. లేకపోతే అతను ఆమె పట్ల ఇంత కఠినంగా ఉండేవాడే కాదు. ఆ సమయంలో పల్లవి కావ్య దగ్గరికి వచ్చింది. ఆమె నేల మీద జాలిగా ఉన్న కావ్య రూపాన్ని చూస్తూ చులకనగా నవ్వి, కావ్య, మా అమ్మమ్మ వార్డులో జరిగిన దానికి వెనక ఉన్నది నువ్వే కదా అని అడిగింది. కావ్య ఒక్క క్షణం తటపటాయించింది. వెంటనే జ్యోతి సహాయంతో లేచి కూర్చుంది. తర్వాత అయోమయంగా నటించి పల్లవి వైపుకు చూసి, పల్లవి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంది. పల్లవి నవ్వింది. కావ్య, నీ యాక్టింగ్ చాలు. ఎవరికి అనుమానం రాకుండా ఇలా జరిగిందని నిజంగానే అనుకుంటున్నావా? అతను నీ అసలు స్వరూపం చూస్తే ఏమనుకుంటాడు? అప్పుడు కూడా నిన్ను గొప్పగా భావిస్తాడా? నీ పట్ల అతనుకున్న కొద్దిపాటి కృతజ్ఞత అతన్ని ఎప్పటికీ నీతోనే ఉంచుతుందని అనుకుంటున్నావా? కావ్య కళ్ళల్లో కక్ష మెరిసింది. ఆమె మనసులోని ఆర్తిని తిట్టుకుంది. ఆ వెర్రిది ఏదో చెప్పుంటుంది. అందుకే పల్లవికు అంత ఖచ్చితంగా తెలిసిపోయింది. కానీ పల్లవికు తాను సూత్రధారిణి అని తెలిస్తే ఏంటి? కావ్య దాన్ని పెద్ద విషయంగా అయితే భావించలేదు. అదేమి నేరం కాదని ఆమె అనుకుంది. అంతేకాక దానికి నేనే బాధ్యురాలని ఎవరూ నిరూపించలేరు. రాహుల్ వెళ్ళిపోవడంతో ఇక జాలిగా నటించాల్సిన అవసరం లేదని కావ్య అనుకుంది. ఆమె మెల్లగా నవ్వి, పల్లవి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు. మీ అమ్మమ్మ అనారోగ్యంతో చనిపోయిందని విన్నాను. దానికి నాకు ఏం సంబంధం అని అంది. ఇక అలా చెప్పి ఆమె రెచ్చగొట్టేలా నవ్వింది. ఒకవేళ నేనే సూత్రధారని అయితే ఏంటి? నువ్వేం చేయగలవు అన్నట్టుగా ఉంది ఆ నవ్వు. కానీ కావ్య ఊహించని విధంగా పల్లవి అకస్మాత్తుగా ముందుకు వంగి ఆమె చక్రాల కుర్చీని గట్టిగా నొక్కి పట్టి భయంకరమైన కళ్ళతో ఆమె వైపుకు చూసింది. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. నేను రాహుల్ భార్యనని నువ్వు ఎప్పుడూ గుర్తించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నంతకాలం అతన్ని లొంగ తీసుకోవటానికి నేను నీకు అవకాశం ఇవ్వను. కాబట్టి సిగ్గులేని ఉంపుడు గత్తెలో నటించడం ఆపు. నీ స్థానం ఏంటో తెలుసుకో. నిజానికి
నిజానికి రెడ్డి కుటుంబం మొత్తం సిగ్గులేనిదని నేను నమ్మను. నువ్వు మళ్ళీ నన్ను రెచ్చగొట్టాలని చూస్తే నువ్వు కాపురాలు కూల్చేదానివని, రాహుల్ భార్య కావాలని ఆరాటపడుతున్నావని నేను అందరికీ చెప్తాను. హైదరాబాద్లోని ప్రతి ఒక్కరికి నువ్వు ఇతరుల పెళ్లిళ్ళలో తలదూర్చే సిగ్గులేని ఆడదానివని ఖచ్చితంగా తెలుస్తుంది. పల్లవి గుండ్రని కళ్ళు కావ్య మీద స్థిరంగా నిలిచాయి. ఆ చూపులో మంచు గడ్డ కట్టినంత చల్లదనం ఉంది. కావ్య ఇంకా తన మాటలు అర్థం కానట్టు నటిస్తుంది. అయితే దానికి అర్థమయ్యేలా చెప్పడానికి నా దగ్గర 100 దారులు ఉన్నాయి. గతంలో పల్లవి చాలా సాధువుగా ఉండేది. కావ్య చేసిన ప్రతిదాన్ని మౌనంగా భరించేది. కానీ ఆ మంచితనమే క్షమించరాని విధంగా తన అమ్మమ్మను అకాల మరణానికి కారణమయ్యింది. ఆ దుర్మార్గులు ఏమీ జరగనట్టు హాయిగా బ్రతుకుతున్నారు. కానీ ఎప్పుడూ అందరితో దయగా ఉండే తన అమ్మమ్మ జీవితాంతం కష్టపడి బ్రతికింది. చివరికి మరణ శయ్యపై ఉండి కూడా అందరి ముందు ఆ దుర్మార్గులు తన మనవరాలిని హింసించడం చూడాల్సి వచ్చింది. ఆ మంచి మనిషి చివరి శ్వాస విడిచే ముందు కూడా పల్లవి గురించి ఆమె బాధ. తనను తను జాగ్రత్తగా చూసుకోమని, సంతోషంగా బ్రతకమని చెప్పింది. అందుకే ఆ దుర్మార్గుల చేతిలో మళ్ళీ మోసపోకూడదని, వాళ్ళు తనని వాడుకోవడానికి ఇంకెప్పుడు అవకాశం ఇవ్వకూడదని పల్లవి తనలో తనే ప్రమాణం చేసుకుంది. ఇకపై ఎప్పటికీ మాటలతో చెప్తే ఆ మనుషులకు అర్థం కాదా? అదేం పెద్ద విషయం కాదు. వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తనకు చాలా పద్ధతులు తెలుసు. పల్లవి కళ్ళలోని తీవ్రత కావ్య గుండెల్లో వణుకు పుట్టించింది. కావ్య గొనికింది. ఏం పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఏదో ముఖ్యమైన విషయం ప్రకటిస్తానంటున్నావు. ఏంటది? నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, లేక నా మీద నిందలు వేయబోతున్నావా? పల్లవి నవ్వింది. నేను అందరి ముందు మాట్లాడి రాహుల్ భారీగా నా గుర్తింపును బయట పెడితే చాలు. చాలా మంది నా పట్ల సానుభూతి చూపిస్తారు. నేనేమీ సాక్ష్యాలు వెతకాల్సిన పని లేదు. నువ్వు రాహుల్ని లొంగ తీసుకుంటున్నావని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలన్నీ ఆన్లైన్లో జనాలు సేకరించి పెడతారని నాకు నమ్మకం ఉంది. అప్పుడు నీ అసలు రంగు బయట పెడితే ఆ ఆన్లైన్ జనాలు ఎవరు పక్షాన నిలబడతారని అనుకుంటున్నావు? పల్లవి మాటలకు కావ్య కోపంతో వణికిపోయింది. పల్లవి ఇప్పుడు ఇంత తెలివిగా మారుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఆమె పల్లవి ముఖం వైపుకు చూసినప్పుడు అక్కడ నిర్భయం తప్ప మరేమీ కనిపించలేదు. పల్లవిలో మునుపటి సున్నితత్వం ఛాయలు కూడా లేవు. కోపంతో రగిలిపోతూ పల్లవిలోని కోణాన్ని రాహుల్కి చూపించాలని, ఈ క్రూరమైన ఆడదానికి విడాకులు ఇచ్చేలా చేయాలని కావ్య ఆరాటపడింది. కావ్య కోపంతో మాటలు రాక నిలబడిపోవడం చూసి జ్యోతి ముందుకు వచ్చి పల్లవి చేతిని పక్కకు తోసింది. పల్లవి గారు, మీరు ఒకటి తెలుసుకోవాలి. రాహుల్ గారికి కావ్య అమ్మగారికి ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. వాళ్ళ బంధం చాలా మంచిది. వాళ్ళ మధ్య అపార్థాలు వచ్చినప్పుడు మీరు అవకాశాన్ని వాడుకున్నారు. ఇక మీరే రాహుల్ గారిని లొంగ తీసుకున్నారు. అంతేకాదు ఆయన్ని పెళ్లి కూడా చేసుకున్నారు. అలాంటిది సిగ్గు లేకుండా కావ్య అమ్మగారిని ఉంపుడుగత్తని ఎలా అనగలుగుతున్నారు? మీరే దొంగ దొంగ అని అరిచినట్టు చేస్తున్నారు. నిజానికి సిగ్గులేని ఉంపుడుగత్తె మీరు, హామీ కాదు. జ్యోతి సిగ్గులేని మాటలకు పల్లవి ఆశ్చర్యపోయింది. జ్యోతి లాంటి సిగ్గులేని వంకర బుద్ధి ఉన్న మనిషి తాను ఎప్పుడూ చూడలేదు. పల్లవి నేరుగా జ్యోతి వైపుకి చూసి ఎగతాళిగా నవ్వింది. నీకు తెలుసా, పరాయి మగాన్ని లొంగ తీసుకుని తాము చేసిన సిగ్గుమాలిన పనులను కూడా సమర్థించుకునే వాళ్ళని నేను చూడడం ఇదే మొదటిసారి. ఛ, రెడ్డి కుటుంబం నిజంగా గొప్పదే. వాళ్ళు పనువాళ్ళకు కూడా ఇలాంటి వింత ఆలోచనలు ఉంటున్నాయి. జ్యోతి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. పల్లవి తన మాటలకు ఏ మాత్రం చలించకపోగా తనని ఎగతాళిగా చేస్తుందని ఆమె ఊహించలేదు. ఈసారి జ్యోతి మాటలతో దాడికి దిగింది. ఆమె అసహ్యంగా అంది. నువ్వు పల్లెటూరులో పెరిగావని, చిన్నప్పుడే నీ తల్లి తండ్రులు చనిపోయారని విన్నాను. అందుకే నువ్వు ఇలాంటి మర్యాద లేని మాటలు మాట్లాడగలవని నాకు అర్థమైంది. అయినా ఒక పద్ధతి గల అమ్మాయిలా ఎలా ప్రవర్తించాలో నీకెవరూ నేర్పలేదు కదా. ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తూ ఉంటే చనిపోయిన నీ అమ్మమ్మ కూడా నీలాగే తెలివి లేనిదని చెప్పొచ్చు. ఆమె నిన్ను పెంచిన తీరులోనే అది స్పష్టంగా కనిపిస్తుంది. అకస్మాత్తుగా గదిలో చెల్లుమనే శబ్దం ప్రతిధ్వనించింది. పల్లవి ముందుకు వేగంగా అడుగు వేసి జ్యోతి ముడతలు పడ్డ ముఖం మీద గట్టిగా కొట్టింది. జ్యోతి ఒక చేత్తో ముఖం కప్పుకుంది. ఆ దెబ్బకు అవక్కై తేరుకోవటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. జ్యోతి ఎదురు తిరగబోయేసరికి పల్లవి మళ్ళీ చేయి పకెత్తి మరో చెంప దెబ్బ కొట్టింది. ఈసారి ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలింది అంటే జ్యోతి నేల మీద పడిపోయింది. 2 సార్లు కొట్టడంతో పల్లవి చేతికి నొప్పి పుట్టింది. ఆమె తన అరచేతిని ఊదుకుంటూ జ్యోతి వైపుకు చూస్తూ ఒక్క పదం
ఇంకొక పదము ఏదైనా మాట్లాడడం అంటే ఇంకంతే. ఇంకొకసారి నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం అంటే తప్పుగా నీ ఎంత చూస్తాను ఖచ్చితంగా ఒట్టు. ఇలాంటి విధేయత గల ఆ నీతిమాలిన పని మనిషితో వాదించి తన విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం అనవసరం. దానికి ఒళ్ళు తెలిసేలా కొడితేనే బహుశా సరైన పద్ధతి. ఈ దృశ్యం చూస్తున్న కావ్య కోపంతో పేలిపోయేలా ఉంది. జాలి గొలిపే నటన కోసం ఈ రోజు తన కాలికి కట్టు వేయించుకున్నందుకు పశ్చాత్తాపపడింది. ఇప్పుడు కదలడం కూడా కష్టంగా ఉంది. తను స్వేచ్ఛగా కదలగలిగి ఉంటే పల్లవిని తానే చీల్చి చెండాడేది. జ్యోతి తన పని మనిషి, తన కళ్ళ ముందు తన పని మనిషిని కొట్టడానికి పల్లవికి ఎంత ధైర్యం? అదే సమయానికి కిషోర్ వచ్చాడు. కారు దిగగానే అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం తటపటాయించి ధైర్యం తెచ్చుకుని కావ్యతో మాట్లాడ్డాడు. కావ్య గారు, రాహుల్ గారు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు. పో ఇక్కడి నుంచి, కావ్య హాస్యంగా అరిచింది. రాహుల్ని ఇక్కడికి స్వయంగా రమ్మని చెప్పు. ఇది చేసిన పనిని తన కళ్ళతో చూడాలి. ఇది వినగానే జ్యోతి కావ్య మాటలకు వంత పాడుతూ ఏడవడం మొదలుపెట్టింది. అబ్బబ్బా, చాలా నొప్పిగా ఉంది. పల్లవి గారు, నన్ను ఇలా ఎలా కొడతారు మీరు? నా తల ముఖం అంతా నాకు చాలా నొప్పిగా ఉన్నాయి అని గోల పెట్టింది జ్యోతి. ఏ మనిషికైనా ఒక వరకునే సహనం ఉంటుంది. అది కోల్పోతే ఇదిగో ఇలానే ఉంటుంది. మరేం జరుగుతుందో చూద్దాం.